సార్ ముస్లింలు ఎక్కువగా ఇన్షాల్లా మాషాల్లా అంటూ ఉంటారు కదా, అంటే ఏమిటి? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో ఒక మాట. ముస్లిం సోదరులు ఎక్కువగా ఇన్షా అల్లా అన్న పదాన్ని పలుకుతూ ఉంటారు, అలాగే మాషా అల్లా అన్న పదాన్ని కూడా పలుకుతూ ఉంటారు. ఈ పదాలు అర్థం తెలియకుండానే సినిమా పాటల్లో కూడా ఉపయోగించేస్తూ ఉంటారు. మాషా అల్లా అని చెప్పేసి, ఇన్షా అల్లా అని చెప్పేసి. ఇన్షా అల్లా అంటే అర్థం ఏమిటంటే దైవ చిత్తం అయితేనే, దైవం కోరుకుంటేనే అని అర్థం అనమాట. ఎందుకంటే ముస్లిం సోదరులకు విశ్వాసం అనేది చాలా ప్రధానం. ఆ విశ్వాసము దైవం పట్ల, దేవుని ఏకత్వం పట్ల. ఆయన సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు, సమస్తాన్ని కూడా నియంత్రిస్తున్నటువంటి వాడు. కాబట్టి మనలో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికీ కూడా కారణం ఆయన. కాబట్టి మనకి ఏదైనా జరగాలి అంటే, ఏదైనా మంచి జరగాలి అంటే అది ఆయన చిత్తం అయితేనే, దైవ చిత్తం అయితేనే అన్న ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఒక ముస్లిం కలిగి ఉంటాడు. అందుకని అతను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నేను చేసేస్తాను, రేపు చేసేస్తాను అని చెప్పడు. ఎందుకంటే అతని చేతుల్లో ఏమి కూడా లేదు. దైవ చిత్తం అయితే నేను చేస్తాను అంటాడు. ఇన్షా అల్లాహ్ నేను చేస్తాను, ఇన్షా అల్లాహ్ రేపు వస్తాను. ఏమో దైవం ఈలోపే నాకు చావు ఇచ్చేయచ్చు కదా. ఈ విధంగా ప్రతి సందర్భంలో కూడా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది వారికి ఒక దినచర్యలో భాగం. కాబట్టి ఇన్షా అల్లా అంటే అర్థం ఏమిటంటే దైవ చిత్తం అయితే, ఇఫ్ గాడ్ విల్స్. అదేవిధంగా ఇంకొకటి మాషా అల్లా. మనం ఎక్కువగా ఇది కూడా వింటుంటాం, మాషా అల్లా అంటే. మాషా అల్లా అంటే అర్థం ఏంటంటే దైవం ఏదైతే తలుస్తాడో అదే జరిగింది అని. ఇన్షా అల్లా అంటే దైవం తలిస్తే జరుగుతుంది. మాషా అల్లా ఆయన ఏదైతే తలిచాడో అదే జరిగింది, పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి మాషా అల్లా అంటే దైవము నేను ఎన్నో తలుస్తాను అనుకుంటాను నేను, కానీ అదేమి కూడా జరగదు. ఏదైతే ఆయన తలుస్తాడో అదే జరుగుతుంది. అందుకనే ఏదైనా జరిగితే, ఒక మంచి ఏదైనా జరిగింది అనుకోండి, లేదా ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, మాషా అల్లా దైవం చేశాడు అని చెప్పి దైవాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎందుకంటే అతని జీవితం అంతా కూడా సృష్టి ప్రభు అయినటువంటి అల్లాహ్ యొక్క సంస్మరణలో, ఆయనను జ్ఞాపకం పెట్టుకోవడంలోనే అతని జీవితం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది ముస్లిం తప్పనిసరిగా అలవాటు చేసుకుంటాడనమాట. అందుకని అతను ఇన్షా అల్లా అని ఏదైనా జరిగితే మాషా అల్లా అని చెప్పేసి అంటాడు. సర్వేజన సుఖం. థ్యాంక్ యూ.